ఓం నమ శివాయ. అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు అయితే అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అర్జున్? యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాము. మొత్తం ఫ్యామిలీ కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే అందరు రెడీ అయిపోతున్నారు. ఒక మ్యాక్స్ 5 minutesలో అయితే కిందికి వెళ్ళి కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు యాదగిరిగుట్ట ట్రిప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నువ్వు కూడా వస్తావు వ్లాగ్లో? లాస్ట్ వ్లాగ్లో వచ్చినట్లు స్టార్టింగ్లో వచ్చి మాయమైపోతావు. సిగ్గుపడుతుంది. మనోడు ఎక్కువ మాట్లాడతాడు కానీ ఇంట్లో అయితే మస్తు సిగ్గుపడతాడు. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోదాం. డైరెక్ట్ ఎక్కడ కలుద్దాం? కార్లో పద. స్మైల్. పెట్రోల్ బంక్ తర్వాత కొబ్బరి బొండం స్టాప్. ఏం అర్జున్ ఏం చేస్తున్నావు? ఇక్కడ తొంగిజుడు నువ్వు కనిపించట్లేదు. ఇంకా ముందుకురా. ఇంకా 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 ముందరికి, ఇంకా ముందరికి. ప్లేస్ లేదా? బా అది ఇంత అమాయకుల్లోకి మాట్లాడుతున్నాడు కదా. కెమెరా ఆన్ చేస్తే అది కెమెరా ఆఫ్ చేస్తే ఇంకా దుంకుతాడు. ఏడు నుంచి దాన్ని హనుమాన్ లాగా దాన్ని పట్టుకుని దుంకుతాడు. చూపిస్తాడు. ఫైనల్లీ యాదగిరిగుట్టకైతే వచ్చేసినాము. కింద బస్సు దగ్గర చాలా పబ్లిక్ ఉందని చెప్పేసి డైరెక్ట్ కొండపైకి అయితే కార్ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాము. కొండపైకి వెళ్ళడానికి 500 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ అనమాట. కొండ కింద పెడితే 50 రూపీస్ పార్కింగ్ ఛార్జ్. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు ఉంటే కింద పైన పార్కింగ్కి 500 పే చేసి వెళ్ళడం బెటర్. కింద ఎందుకంటే బస్సు ఎక్కడానికి చాలామంది కింద మీద పడుతూ తోకులాటలాగా ఉంటుంది. అందుకే మేము మా అమ్మగారికి కూడా కొంచెం కష్టమవుతుందని డైరెక్ట్ కొండపైకి అయితే కార్లో వెళ్తున్నాం అనమాట. కొండపైన ఫస్ట్ టైం నేను వెళ్ళడం, కార్ తీసుకొని వెళ్ళడము. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు బస్సులో అయితే వెళ్ళాను అనమాట. ఈసారి అయితే కార్లో వెళ్ళి అక్కడ టర్నింగ్ తిప్పుతుంటే భలే అనిపించింది. అండ్ మొత్తానికైతే పైకి దర్శనానికి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ మేము వెళ్ళే టైంకి బ్రేక్ దర్శనం అయితే ఇంకా చాలా టైం ఉండేది. ఇంకా డైరెక్ట్ 150 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన రోజు సెలవు దినం కావడం, మళ్ళీ వీకెండ్ అవ్వడంతో చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చింది. పైన పార్కింగ్ పెట్టడానికి చాలా కష్టపడి అటు ఇటు తిరిగి అయితే పార్క్ చేశామన్నమాట. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. బయటికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాము. కిందికి వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొచ్చిన అనమాట బ్లాగ్ కోసము. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి దారిలో ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు, మా అన్న వాళ్ళు. తీసుకురాగానే అదే దారిలో శివాలయం కూడా ఉంది. ఆ దర్శనం చేసుకుని అట్లనే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ కానీ కార్ మాత్రం పైకి తీసుకురాకపోతే చుక్కలు చూసేవాళ్ళం మేము కదా స్వామి. దూరం అయితే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం. కిందికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ప్రసాదం తర్వాత శివాలయంకి వెళ్ళాము. ఇంకా దానికన్నా కిందికి మా మమ్మీకి అయితే లేదు. ఇంకా హనుమాన్ టెంపుల్ దాని కింద ఇది ఉంటుంది కదా, గుండం దగ్గర అయితే వీలైతే లేదు. అందుకే మళ్ళీ కార్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ హాలత్ అయిపోయింది కదా.
మనం రావడం అయితే కొత్త ఘాట్ రోడ్ నుంచి అయితే వచ్చాము, వెళ్ళడం అయితే పాత ఘాట్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ఘాట్ రోడ్కి వచ్చి చాలా రోజులు అంటే చాలా రోజులు అయింది. కానీ ఈ ఘాట్ రోడ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ లోకల్లో పనిచేసే వాళ్ళు మొత్తం ఈ రూట్ యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి సడన్గా ఓ బైక్ అతను ఆల్మోస్ట్ రాంగ్స్ రూట్లో అయితే వచ్చేసిండు. ఇలా కంట్రోల్ వెహికల్ స్లోగా ఉందని కంట్రోల్ చేయగలిగాను, లేకుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. అండ్ ఇక్కడ కొంచెం సేఫ్గా ఉండండి. పాత ఘాట్ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుందో. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి, విజిట్ చేయని వాళ్ళు ఉంటే. ఓకే, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాము. ఒక చిన్న బ్లాగ్ అనమాట ఇది, యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్ళొచ్చేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్.